కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకోనుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇకపై శ్రీవారి హుండీ కానుకలను డిజిటల్ పేమెంట్ రూపంలో సమర్పించేలా టీటీడీ కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు భక్తులు మొక్కుల రూపంలో శ్రీవారి హుండీలో చిల్లర నాణేలు వేస్తున్నారు. ఇకపై నాణేలకు బదులు ముడుపు పత్రాల రూపంలో వేసేందుకు వీలుగా తిరుపతి, తిరుమలలో టీటీడీ కేంద్రాలు ఏర్పాటు చేయడంపై సమావేశంలో చర్చించనున్నారు. భక్తులు తమ మొక్కులను యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు. ఇందుకోసం తిరుమల, తిరుపతిలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ పద్ధతిలో నగదు చెల్లించిన భక్తులకు టీటీడీ అధికారికంగా శ్రీవారి ముడుపు పత్రం అందజేస్తుంది. చిల్లర నాణేలకు బదులు ఈ ముడుపు పత్రాన్ని భక్తులు హుండీలో సమర్పించవచ్చు. హుండీ లెక్కింపు ప్రక్రియను మరింత సరళతరం చేయడంతో పాటు పారదర్శకతను పెంచేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. రోజుకు సగటున 4 కోట్ల ఆదాయం వచ్చే హుండీ నిర్వహణలో ఇది కీలక మార్పు కానుంది. అలాగే 100 రూపాయల నుంచి ₹1,00,000 వరకు డిజిటల్ పద్ధతిలో చెల్లించే వెసులుబాటు కల్పించనున్నారు. ఫిబ్రవరి 28న జరగనున్న టీటీడీ పాలక మండలి సమావేశంలో దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోనున్నారు. 2025లో శ్రీవారి హుండీ ఆదాయం 1,380 కోట్లు దాటగా డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వస్తే భక్తులకు చిల్లర సమస్య ఉండదని, అలాగే టీటీడీకి నిర్వహణ భారం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.